బేసిక్ బుక్ ఇచ్చారా? క్వశ్చన్ నెంబర్ 1. ట్యాక్స్ అనే వర్డ్ ఏ వర్డ్ నుంచి జనరేట్ అయింది? ట్యాక్స్ అనే లాటిన్ వర్డ్ నుంచి. వెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా 1860. హూ ఇంట్రడ్యూస్డ్? సర్ జేమ్స్ విల్సన్. నెక్స్ట్ వన్, దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ ఉన్నాయి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దెర్ ఈజ్ అ హిస్టరీలో మనం చెప్పుకుంది ఇంతకంటే ముందు 1961 కంటే ముందు ఇంకొక యాక్ట్ ఉండేది. ఏంటి ఆ యాక్ట్? అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1922. యాక్ట్ ఒకటే ఉంటుందా? రూల్స్ కూడా ఉంటాయా? రూల్స్ కూడా ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. యాక్ట్కి రూల్స్కి డిఫరెన్స్ చెప్పుకున్నామా? వాట్ ఈజ్ యాక్ట్, వాట్ ఈజ్ రూల్స్? యాక్ట్ కంటైన్స్ ద ప్రొవిజన్స్, బట్ రూల్స్ కంటైన్స్ ద ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్. ఇక్కడ వరకు చెప్పుకున్నాం, అంతే కదమ్మా. ఇది కూడా కేస్ లాస్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం, అండ్ చాప్టర్స్ సెక్షన్స్ వరకు చెప్పుకున్నాం. అండ్ దిస్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. ఇన్ ఇండియా, ఒక నిమిషం నీట్గా వేస్తాను నేను. ఏంటిది? ఇండియా మ్యాప్. సో మీ పాస్ స్టూడెంట్ బాగా తెలుసు, చాలా బాగా వేస్తాం ఇది మనం. ఇండియా మ్యాప్. మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది. చిన్నప్పుడు సివిక్స్ అని ఒక సబ్జెక్ట్ చదువుకుంటారు అని అనుకుంటున్నాను, మర్చిపోయి ఉంటారని కూడా అనుకుంటున్నాను. అప్పుడు క్లియర్గా చెప్తారు హౌ టు రూల్ ఇండియా. బ్రిటిషర్స్ వదిలి వెళ్ళిపోయినప్పుడు మనం ఇలా కొన్ని రూల్స్ రాసుకుని ఒక బుక్ ప్రిపేర్ చేద్దాం. ఆ బుక్లో ఏవైతే రూల్స్ రాసుకుంటామో సేమ్ అలాగే ఇండియాని రన్ చేద్దామని అనుకున్నారు. ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి అండ్ మొత్తం ఒక సింగిల్ కంట్రీ. ఆ స్టేట్స్ అన్నీ ఒబే అయ్యేలాగా, అందరికీ హట్ అవ్వకుండా ఒక కాన్స్టిట్యూషన్, ఒక బుక్ రాద్దాం అనుకున్నారు, కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కూడా ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూనే ఇండియా రన్ అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ డీవియేట్ అయి తప్పించుకున్న వాళ్ళు ఎప్పటికైనా బయటపై పట్టుకుంటూ ఉంటారు. దెర్ ఈజ్ అ ప్రజెంట్ కేస్ ఇస్ రన్నింగ్ ఇన్ తెలంగాణ, ఫోన్ ట్యాపింగ్ కేస్. ఏ యాక్ట్ ప్రకారం బుక్ చేశారు సార్ వాళ్ళని? దెర్ ఈజ్ ఎ రూల్ ఇన్ కాన్స్టిట్యూషన్, రైట్ టు ప్రైవసీ. నువ్వు ఎవరి ఫోన్ని ట్యాప్ చేయడానికి వీల్లేదు అన్లెస్ యూ హ్యావ్ ఎవిడెన్స్. వాళ్ళు క్రైమ్ చేశారని కానీ లేకపోతే ఏదైనా ఉంది కానీ కోర్టు దగ్గర నుంచి నువ్వు పర్మిషన్ తెచ్చుకుని అప్పుడు ట్యాప్ చేయాలి ఫోన్ని. అంతేగాని వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏం ఫోన్ మాట్లాడుతున్నారని ట్యాప్ చేయడానికి వీల్లేదా? చేయొచ్చు, గవర్నమెంట్కి ఆ పవర్ ఉంటుంది, కానీ చేయడానికి వీల్లేదు. అలా ట్యాప్ చేస్తారంటే ఎవరైనా ఫోన్ మాట్లాడతారు? ఇంకా నో, వాళ్ళు చేయరు అనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. చేస్తే ఇలా రైట్ టు ప్రైవసీ ఎఫెక్ట్ అవుతుంది, నా ప్రైవసీని ఇవ్వట్లేదు. మనకి కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్ కింద చెప్పారు రైట్ టు ప్రైవసీ అని. ఫండమెంటల్ రైట్ ఆఫ్ స్పీచ్, ఇవి కూడా ఉంది. సేమ్ అలా కొన్ని రూల్స్ రాసుకుంటూ వెళ్ళినప్పుడు ట్యాక్స్ గురించి కూడా రాయాల్సి వచ్చింది ఒక పాయింట్. మరి అంత పెద్ద ఇప్పుడు ఇన్నిటి గురించి నువ్వు మాట్లాడావు కాన్స్టిట్యూషన్లో, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని. ట్యాక్స్ గురించి కూడా మాట్లాడాలిగా. నువ్వు మాట్లాడలేదు అంటే అది ఇన్వాలిడ్ అవుతుంది. సో ట్యాక్స్ గురించి ఏం రాశారో చెప్పే ముందు క్లియర్గా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే రూలింగ్లో ఉన్నారో మోడీ తాతయ్య వచ్చి టీవీలో లైవ్ పెట్టాడు, ఏదో చెప్పబోతున్నారు. చెప్పాడు ఇలాగా, ఇండియాలో ఉన్న ప్రతి స్టూడెంట్ ట్యాక్స్ పే చేయాలి రేపటి నుంచి అని చెప్పాడు అన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ లాగా
స్టూడెంట్లు కూడా ఎక్కువ ఫీజు కడుతున్నారు, వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ డబ్బులు ఉంటాయి, పాకెట్ మనీ అవన్నీ ఉంటాయి, వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలి అని చెప్పాడమ్మా. వాలిడా ఇన్వాలిడా? చెప్పకూడదా ఆయన? చెప్పొచ్చా? ఇంత ట్యాక్స్ కట్టాలి, అంత ట్యాక్స్ కట్టాలని చెప్పకూడదా? చెప్పండి, వాలిడా ఇన్వాలిడా అమ్మా? సేమ్ అదే పెద్ద అయినా మైక్ పట్టుకొని 1000 రూపీస్ నోట్స్, 500 రూపీస్ నోట్స్ బ్యాన్ చేసాము అంటే వాలిడా ఇన్వాలిడా? సేమ్ అది కూడా ఇంతే, ఇది కూడా అదే కదా. ఆయనకి చెప్పే పవర్ ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది పవర్ ఉంది, అది వ్యాలిడ్ అయినప్పుడు ఇది కూడా వ్యాలిడ్ అవ్వాలి కదా. మళ్ళీ అది మిడ్ నైట్ చెప్పారు, ఇది మిడ్ నైట్ కాదమ్మా, డే టైంలో చెప్పాడు ఆయన. నోట్ బ్యాన్ మిడ్ నైట్ కదా చేసింది, 9 o'clock అరౌండ్ ఏదో చేశారు. ఇది అలా కాదు. ఇప్పుడు చెప్పండి, సరే పవర్ లేదు, నువ్వు రూలింగ్లో ఉండు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవ్వు, నువ్వు ప్రెసిడెంట్ అవ్వు, ఎవరికి ఆ పవర్ ఇవ్వలేదు. నోట్ బ్యాన్ చేసే పవర్ ఉంది. కరెన్సీని నువ్వు మేనేజ్ చేయొచ్చు, అది కాన్స్టిట్యూషన్లో చెప్పాడు క్లియర్గా, ద రూలింగ్ పార్టీ కెన్ టేక్ ద డెసిషన్. బట్ విత్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ క్లియర్గా కాన్స్టిట్యూషన్లో ఇలా చేస్తారనే ఒక పాయింట్ రాశాడు. ఆ పాయింట్ వల్ల వాళ్ళు అలా చేయలేకపోతున్నారు. ఆ పాయింట్ కానీ లేదంటే కాన్స్టిట్యూషన్లో ఎవ్రీ రూలింగ్ పార్టీ మైక్ పట్టుకొని అనౌన్స్ చేస్తే వాళ్ళు ట్యాక్స్ కట్టేయాలి ఇక నెక్స్ట్ రోజు నుంచి. ఇప్పుడు అలా అనౌన్స్ చేయగలరా? వాళ్ళు చేయలేరు. నువ్వు ట్యాక్స్ అనౌన్స్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్లో చెప్పాడు. ఇన్ కేస్ ఆ పాయింట్ కానీ లేదు అంటే ఎవ్రీడే ఏదో ఒకటి అనౌన్స్ చేస్తూ ఉంటారు, ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ ఏ ప్రొసీజర్. పబ్లిక్ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ వస్తేనే నువ్వు ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయగలవు. పబ్లిక్ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ రావాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఓటింగ్ వేయాలా సార్? నో. పబ్లిక్ ఆల్రెడీ ఓట్లు వేసి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ పబ్లిక్తో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ తరపున వీళ్ళు ఓటేస్తారు వచ్చి. ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరు సార్? నాలెడ్జ్ ఉంటే చెప్పండి అమ్మా. హూ ఆర్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్? వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఓకేనా? నువ్వు చెప్పావు అమ్మా, కరెక్ట్గానే చెప్పావు. ఎమ్మెల్యే, ఎంపీస్, అంతే. ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ అది. ఎం అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ ఎం అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే? అసెంబ్లీ ఈజ్ ద స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసుకునేది, పర్ స్టేట్కి ఉండేది లెజిస్లేటివ్ అసెంబ్లీ. పార్లమెంట్ ఈజ్ అ సెంట్రల్లో పార్లమెంట్ కండక్ట్ చేస్తారు. ఈచ్ స్టేట్ నుంచి కొంతమంది ఎంపీలను కూర్చోబెడతారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్టేట్ సబ్జెక్టా, సెంట్రల్ సబ్జెక్టా? సెంట్రల్. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గురించి మాట్లాడినా, నేను ఎంపీ గురించి మాట్లాడినా? ఎంపీ. మీరు ఓట్లు వేస్తే 2 ఓట్లు వేస్తారమ్మా. మీకు ఇంకా ఓటింగ్ వచ్చిందో రాలేదో నాకు తెలియదు. మీరు ఓటేస్తే 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎమ్మెల్యే ఓటింగ్, ఇంకోటి ఎంపీకి. ఎంపీకి ఓటేసి ఉంటారుగా ఎవరో ఒకళ్ళు, వాళ్ళు మీ తరపున వెళ్ళి వాళ్ళు పార్లమెంట్లో పెట్టినప్పుడు యాక్సెప్ట్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేసినట్టే. అలా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తేనే ఒక ట్యాక్స్ అనేది వేయాలి. పబ్లిక్ యాక్సెప్ట్ చేయకుండా ట్యాక్స్ ఇండియాలో మైక్ పెట్టి చెప్పి ఇంప్లిమెంట్ చేయకూడదు. అందుకనే క్లియర్గా కాన్స్టిట్యూషన్లో రాశాడు, నో ట్యాక్స్, నెగిటివ్ వర్డ్లో రాశాడు, నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ వితౌట్ అథారిటీ ఆఫ్ లా. వితౌట్ ది అథారిటీ ఆఫ్ లా. దీని మీనింగ్ ఏంటి? సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ అమ్మ. చాలామందికి ఇంగ్లీష్ చదవటం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దాని మీనింగ్ ఏంటో కూడా ఇంపార్టెంట్. అంటే సింపుల్ వర్డ్స్ చదివి అర్థం చేసుకోవడం కూడా కాదు, ఇవి కూడా అర్థం చేసుకోవాలి. దీని మీనింగ్ ఏంటంటే ఇండియాలో ట్యాక్స్ వేయడానికి వీల్లేదంట. నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్. ఏది లేకుండా వేయడానికి వీల్లేదంట. ఒక లా అనేది లేకుండా. నువ్వు లా క్రియేట్ చేయాలంటే ఎక్కడ క్రియేట్ చేయాలి చెప్పాలి? ఎక్కడ క్రియేట్ చేయాలమ్మా? లా క్రియేట్ చేయాలంటే ఎక్కడ క్రియేట్ చేయాలి? పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. అక్కడ క్రియేట్ చేయగలరు. పార్లమెంట్కి వచ్చింది అంటే ఎవరు అప్రూవల్ వస్తున్నట్టే? అక్కడ పబ్లిక్.
నేను వెళ్ళలేదు కదా పార్లమెంట్కి, నువ్వు వెళ్ళా, నువ్వు ఆల్రెడీ ఒకరిని సెలెక్ట్ చేసావు కదా నీ తరఫున, వాళ్ళు వెళ్ళి ఓట్ వేశారు. క్లియర్గా దీని మీనింగ్ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ట్యాక్స్ అనేది పబ్లిక్ యాక్సెప్టెన్స్ లేకుండా రాకూడదు. ఇక్కడ పబ్లిక్ అనేది ఎక్కడ వాళ్ళే చేస్తారు, లా అనే పదం వాడాడు. లా ఎప్పుడు మాత్రమే వస్తుంది, పార్లమెంట్లో అప్రూవ్ అయితేనే. పార్లమెంట్లో అప్రూవ్ అయిందంటే ఎవరు యాక్సెప్టెన్స్ ఉన్నట్టే, పబ్లిక్ అప్రూవ్. అలా మైక్ పట్టుకొని ఈ ట్యాక్స్ కట్టు ఆ ట్యాక్స్ కట్టు అంటే వస్తుందా రాదా, అది రాదు. నువ్వు ఒక లా క్రియేట్ చేయాలి, డ్రాఫ్ట్, అది పార్లమెంట్లో పెట్టాలి. మోర్ దాన్ 3/3 ఆఫ్ ది ఎంపీస్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు బిల్ పాస్ అయినట్టు. ఆ బిల్ పాస్ అయితే లా అంటారు. నువ్వు పెట్టేదాన్ని బిల్ అంటారు, అప్రూవ్ అయితేనే లా అంటారు. అంటే ఇప్పుడు నువ్వు చదువుకున్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా పార్లమెంట్లో అప్రూవ్ అయిందా? ఎస్ అయింది, కాబట్టి అది లా అయింది, యాక్ట్ అయింది. సో అంటే నువ్వు ఏ ట్యాక్స్ వేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కంపల్సరీ బిల్ ప్రిపేర్ చేసి పార్లమెంట్లో పెట్టాల్సిందే. మైక్ కొట్టి అనౌన్స్ చేస్తే కుదరదు. నోట్ బ్యాన్ లా ఉండాలా, నోట్ బ్యాన్ చేయాలంటే లేదు, డైరెక్ట్గా అనౌన్స్ చేసేసి రూలింగ్ పార్టీకి హ్యాజ్ ఎ పవర్. ఇప్పటికిప్పుడు ఆ 500 రూపీస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాన్ చేస్తాం అని అనౌన్స్ చేశారు. వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడ్. చేస్తే ఎలా ఉంటుందమ్మా, బాగుంటుందా బాగోదా? 2000 రూపీస్ బ్యాన్ చేశారు, తెలుసా మీకు? ఉందా మీ దగ్గర, ఎవరి దగ్గర అయినా? లేదు, అప్పటికి ఎవరి దగ్గర, నా దగ్గర లేవు. ఒకటో రెండో ఉన్నట్టున్నాయి, ఒకటేదో ఉంది, అప్పుడు మార్చేసాం. 2000 రూపీస్ నోటు అప్పుడు ఉంది, అప్పుడే ఏదో చేసాం, మొత్తం అప్పుడే ఖర్చు పెట్టడమో లేకపోతే ఇంకోటి ఉంటుందో జరిగింది, మార్చేసాం. 500 రూపీస్ నోట్ బ్యాన్ చేస్తే మాత్రం ఇబ్బందే, ఎందుకంటే ఉందే ఇవన్నీ అందరి దగ్గర అవి కాబట్టి. ఏమో డిస్కషన్ వస్తుంది 500 రూపీస్ కూడా బ్యాన్ చేస్తారని. చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, అది కూడా బ్యాన్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసి చేయరు, సడన్గా చేయాలి. మా అదే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ ట్యాక్స్ వేద్దామని మైక్ బట్టి అనౌన్స్ చేద్దామంటే కుదురుతుందా? ఎక్కడ చెప్పారు కుదరదని? ఎక్కడ చెప్పారు కుదరదని? ట్యాక్స్ ఇలా మైక్ బట్టి చెప్తే రాదు, అది ఇన్వాలిడ్, వేయడానికి వీలు లేదని ఎక్కడ చెప్పారమ్మా? కాన్స్టిట్యూషన్లో సెక్షన్స్ ఉంటాయా, ఆర్టికల్స్ ఉంటాయా సార్ అంటే ఆర్టికల్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉండవు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో చెప్పాడని తెలుసుకుందాం, ఏ ఆర్టికల్లో చెప్పాడో కూడా తెలుసుకోవాలి కదా, ఆర్టికల్ నెంబర్ కూడా తెలుసుకోవాలి కదా, అదేంటో తెలుసుకుందాం. దాన్ని తెలుసుకునే ముందు లా క్రియేట్ చేస్తేనే ట్యాక్స్ వేయగలరు అని చెప్పాం. ఈ లా అనేది ఇద్దరు క్రియేట్ చేయగలరమ్మా ఇండియాలో, ఒకటి స్టేట్, ఇంకొకటి సెంట్రల్. లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి కూడా కొన్ని లాస్ వస్తాయి, పార్లమెంట్ నుంచి కొన్ని లాస్ వస్తాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది లా క్రియేట్ చేస్తేనే వస్తుందన్నారు. ఇప్పుడు లా క్రియేట్ చేసే పవర్ ఎవరికి ఇద్దామా చెప్పాలి. పవర్ ఎవరికి ఉందంటే లా క్రియేట్ చేసే పవర్, ఇప్పుడు ఫైటింగ్ జరిగింది, ఎవరెవరికి మధ్యలో ఫైటింగ్ జరిగింది? స్టేట్కి, సెంట్రల్కి. మేము క్రియేట్ చేస్తామంటే మేము అని కొట్టుకుంటారు, అందుకని అది కూడా కాన్స్టిట్యూషనల్ యాక్ట్లో చెప్పాం. ఇలా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి లా క్రియేట్ చేసే పవర్, ఇలా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పవర్ టు క్రియేట్ లా ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఆన్ పార్లమెంట్. ఎవరి మీద ఉందమ్మా ఈ పవర్ టు క్రియేట్ లా అనేది? ఎవరి మీద ఉంది? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నారా, పార్లమెంట్ అన్నారా? పార్లమెంట్. 2 పాయింట్స్ కాన్స్టిట్యూషన్ యాక్ట్లో చెప్పారు. ఒకటి, నువ్వు లా ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే మైక్ మీద అనౌన్స్ చేస్తే కుదరదు, లా క్రియేట్ చేయాల్సింది. ఆ లా క్రియేట్ చేసే పవర్ స్టేట్కి ఇచ్చారా, సెంట్రల్కి ఇచ్చారా? సెంట్రల్. దట్స్ వై ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ అ సెంట్రల్ సబ్జెక్ట్. ఎక్కడ చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ సబ్జెక్ట్ అని? కాన్స్టిట్యూషన్లో. అందుకని స్టేట్కి సెంట్రల్కి గొడవలు అవ్వట్లా, ఎందుకంటే ఏ గొడవ అయినా సరే కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఉండకూడదు. ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ రాసాం ఇంకా, అంతే. 2 పాయింట్స్ కాన్స్టిట్యూషన్లో చెప్పారు సార్, మరి ఏ ఆర్టికల్లో చెప్పారు? ఆర్టికల్ 265 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. అంటే నువ్వు లా లేకుండా ఎలాంటి ట్యాక్స్ కలెక్ట్ చేయలేవు ఇండియాలో. ఎక్కడ చెప్పాడు? కాన్స్టిట్యూషన్. ఏ ఆర్టికల్? 265. ఆర్టికల్ 245 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సబ్జెక్టెడ్ టు ప్రొవిజన్ ఇన్ కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ ఎవరికి ఇచ్చారమ్మా? పార్లమెంట్ మే మేక్ లా ఫర్ హోల్ ఇండియా. మా ప్రొవిజన్ అనేది, ఆ పర్టికులర్ పవర్ అనేది ఎవరికి ఇచ్చారంట? పార్లమెంట్. స్టేట్కి ఇచ్చారా, సెంట్రల్కి ఇచ్చారా? సెంట్రల్. ఆర్టికల్ నెంబర్ ఎంత సార్ అంటే 245. 265 ఏంటి? లా లేకుండా ట్యాక్స్ కలెక్ట్ చేయలేవు, సింపుల్. 245 ఏంటి? ఆ లా సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేశారు, పవర్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్కి లా క్రియేట్ చేస్తే పవర్ ఇచ్చారు. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మా ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలా, లాంగ్వేజ్ నేర్చుకోవాలా?
చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు సార్ అంటే ఆ లాంగ్వేజ్లో చెప్పాలని ట్రై చేస్తూ అది వదిలేస్తారమ్మా. ఫస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్లో ఫీడ్ చేయి బ్రెయిన్లో, తర్వాత లాంగ్వేజ్ మీద ట్రై చేయి. అర్థమైందా? ఆటోమేటిక్గా లాంగ్వేజ్ వస్తుందంట. నేను ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైపోయినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏదో ఒక పదం కావాలి, ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి. బుక్లో ఒక 2-3 సార్లు చదివినప్పుడు నీకు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ వస్తుంది. ఫస్ట్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఏదో ఒక లాంగ్వేజ్లో చెప్తాను ట్రై చేయి, అప్పుడు కమ్యూనికేషన్ వస్తుంది. కమ్యూనికేషన్తో పాటు లాంగ్వేజ్ వస్తుంది. అప్పుడు నువ్వు ఏ లాంగ్వేజ్లో అయినా చెప్పగలిగే స్టేజ్లోకి దాన్ని తీసుకెళ్ళవచ్చు. ఫస్ట్ స్టేజ్ ఈజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్. సో చదవండి అమ్మ, ఒక 1 minute చదవండి, ఇంపార్టెంట్. ఎంసీక్యూ అడగచ్చు. 1 minute చదవాలి అందరూ. టూ 265 చెప్పాలి. నేను అడుగుతున్నా. 265 వితౌట్ ది అథారిటీ ఆఫ్ లా, సింపుల్ లాంగ్వేజ్. 245 యా సబ్జెక్టెడ్ టు ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ మే మేక్ లా అనేది మిస్ అయింది. ఫర్ హోల్ ఇండియా, మే మేక్ లా ఫర్ హోల్ ఇండియా. ఏం ప్రిపేర్ చేస్తారంటే వాళ్ళు లా. దేనికి సంబంధించిన లా అమ్మ? ట్యాక్స్. నెక్స్ట్ 246 అనేది ఇంకోటి రాశారు. ఇప్పుడు స్టేట్స్ వచ్చి గొడవ చేశారు. అదేంటి నువ్వు తీసుకున్న పవరు, మాకు పవర్ లేదా? ఇన్కమ్ ట్యాక్స్ మేము తీసుకున్నాం, మీకు కూడా ఏదో ఒకటి ఇస్తాం, ఇద్దరం కలిసి కొన్ని చేద్దాం అంటే ఎన్ని లిస్టులు ప్రిపేర్ చేస్తారమ్మా? మొత్తం లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. ఫస్ట్ లిస్ట్ ఈజ్ యూనియన్ లిస్ట్, అంటే సెంట్రల్కి మాత్రమే. ఇప్పుడు ఆ లిస్ట్లో రాశారు అంటే వాటి మీద ట్యాక్స్ కలెక్ట్ చేసే పవర్ ఎవరికి మాత్రమే ఉంటుంది? సెంట్రల్. లిస్ట్ 2 స్టేట్ లిస్ట్. ఆ లిస్ట్లో వచ్చింది అంటే వాటి మీద లా క్రియేట్ చేసే పవర్ ఆ ట్యాక్సెస్ క్రియేట్ చేసే పవర్ ఎవరికి మాత్రమే ఉంటుందమ్మా? స్టేట్ గవర్నమెంట్. లిస్ట్ 3 ఈజ్ అ కాంకరెంట్ లిస్ట్, అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఆ లిస్ట్లో రాసిన వాటి మీద ట్యాక్స్ కలెక్ట్ చేసే పవర్ ఆర్ లా క్రియేట్ చేసే పవర్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఇద్దరికి ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏ లిస్ట్లో వస్తుంది? లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3? ఏ లిస్ట్లో వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్? లిస్ట్ 1లో వస్తుంది, యూనియన్ లిస్ట్. సో taxes on income other than agriculture income is covered on list 1, entry number 82. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 246. ఆర్టికల్ నెంబర్ ఎంతమ్మా? 246. మరి 245 ఏంటి? పవర్ టు క్రియేట్ లా గివెన్ టు ది పార్లమెంట్. వాట్ ఈస్ 265? No tax can be collected without the authority. What is 246? అమ్మా స్లోగా అడగనా ఫాస్ట్గా అడగనా? ఫాస్ట్గా అడగనా? ఓకే. లైన్గా అడగనా జిగ్జాగ్గా అడగనా? జిగ్జాగ్గా అడిగి ఫాస్ట్గా అడగ. నేను అదే కదా అడుగుతుంది. సరే రేపు సేమ్ ఈ ఆర్టికల్ నెంబర్స్ ఫాస్ట్గా అడుగుతా, జిగ్జాగ్గా అడుగుతా. చెప్పగలరా చెప్పలేరా? చెప్పలేరు. ఛాలెంజా? సరే నా ఛాలెంజ్ ఏంటంటే మీరు చెప్పలేరమ్మా. మీరు చెప్పగలిగితే నేను ఓడిపోయినట్టు, చెప్పలేకపోతే నేను గెలిచినట్టు. ఓకేనా? సరే నేను గెలిస్తే నేను చెప్పినట్టు చేయాలి. ఓకేనా? ఎన్ని టైమ్స్ రాయమంటే అన్ని టైమ్స్ ఇంపోజిషన్ రాయాలి. సరే మీరు ఓపెన్ ఛాలెంజ్ చేశారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నా. రికార్డ్ కూడా అయ్యింది. రికార్డ్ అవుతుందా? అవుతుంది అమ్మా. రేపు చూద్దాం. సరే లిస్ట్ 1లో వస్తుందా, లిస్ట్ 2లో వస్తుందా, లిస్ట్ 3లో వస్తుందా ఇన్కమ్ ట్యాక్స్? లిస్ట్ 1. మరి లిస్ట్ 2లో ఆన్లైన్ వాళ్ళు ఉన్నారమ్మా, ఇప్పటి వరకు లేరు అనుకుంటున్నాం మనం. ఇది ఒక వండర్ అసలు. అందుకనే వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి. వాళ్ళు రెస్పాండ్ అవటం ఏంటి అసలు ఆన్లైన్ వాళ్ళు? క్లాప్స్ కొట్టండి. ఇంకొకసారి అవరు పాపం వాళ్ళు ఏదో రెస్పాండ్ అయ్యాం మేము, మమ్మల్ని ట్రోల్ చేస్తామంటారు. పోనీలే పాపం రెస్పాండ్ అయ్యారు.
సరే, లిస్ట్ 1లో వస్తుంది. లిస్ట్ 2లో స్టేట్ అమ్మ. అంటే అగ్రికల్చర్ మీద ట్యాక్సెస్ ఏమైనా కలెక్ట్ చేయాలా లేదా అనే డెసిషన్ అనేది స్టేట్ది, సెంట్రల్ది కాదు. అసలు చేయట్లేదు. వాళ్ళు చేయాలనుకుంటే ఎవరి డెసిషన్ అది? స్టేట్ డెసిషన్. ఒకప్పుడు కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి, అవి కూడా స్టేట్వే. చెప్తా ఒక్కొక్కటి చూడండి. లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఇలాంటి ట్యాక్సెస్ ఉండే, ఇప్పుడు లేవు. మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఇవన్నీ ఎవరి సబ్జెక్టు? స్టేట్ సబ్జెక్ట్. అవన్నీ లిస్ట్ 2. నెంబర్ 3, లిస్ట్ నెంబర్ 3 కాంకరెంట్, ఇద్దరు కలిసి డిసైడ్ అవుతారు. కాంకరెంట్ లిస్ట్ జిఎస్టీ. 246A అనేది క్రియేట్ చేస్తున్నారు జిఎస్టీకి. ఎందుకంటే ఒకవేళ ఇద్దరికి డిస్ప్యూట్ వస్తే సెంట్రల్ ప్రివేల్ అవుతుంది అని 246లో ఉంది. మా లిస్ట్ 3లో కవర్ అయితే ఒకవేళ ఇద్దరికి డిస్ప్యూట్ వస్తే, ఇద్దరు కలిసి కదా డెసిషన్ తీసుకోవాల్సింది. ఇద్దరికి డిస్ప్యూట్ వస్తే ఎవరు ప్రివేల్ అవుతారంటే, ఎవరు విన్ అవుతారంటే, ఎవరికి చెప్పింగ్ చేయాలంటే సెంట్రల్. అది 246 రూల్. అది వద్దు అని గొడవ చేశారు కాబట్టి 246A క్రియేట్ చేసుకున్నారు జిఎస్టీకి. బట్ అన్ఫార్చునేట్లీ లిస్ట్ 3లో రావాలి అది జిఎస్టీ అనేది. బట్ లిస్ట్ 3లో రాసుకొని మళ్ళీ 246A అనేది ఇంకోటి క్రియేట్ చేసుకొని ఇద్దరికి డిస్ప్యూట్ వస్తే ఇద్దరు కూర్చొని డిసైడ్ అవ్వాలి, సెంట్రల్కి ఏం పవర్ లేదు అని చెప్పి. సరే, మా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లిస్ట్ 1లో ఇన్కమ్ ట్యాక్స్, లిస్ట్ 2లో అగ్రికల్చర్ ట్యాక్స్ ఆర్ సమ్ అదర్ స్టేట్ ట్యాక్సెస్, లిస్ట్ 3లో కాంకరెంట్ జిఎస్టీ. స్టేట్ అండ్ సెంట్రల్ విల్ డిసైడ్. జిఎస్టీ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అప్పుడు చూద్దాం స్టేట్ పవర్ ఏంటి, సెంట్రల్ పవర్ ఏంటి, అసలు ఏంటి అని. సో ఇవి ఏ ఆర్టికల్ అమ్మా? ఆర్టికల్ నెంబర్ 246. ఇలా నువ్వు కాన్స్టిట్యూషన్ యాక్ట్లో ట్యాక్స్ గురించి మాట్లాడలేదు అంటే ప్రతి రూలింగ్ పార్టీ ఏదో ఒకటి అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాన్స్టిట్యూషన్ ఉన్నది ఎందుకు అనేది మెయిన్ పాయింట్. ఎవరెవరు గవర్నమెంట్లోకి వస్తారు ఎవరికి తెలియదమ్మా. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ స్టేట్కి సీఎం అవుతారని? కల్లో అయినా అనుకున్నారా? ఏ స్టేటో నాకు తెలియదు, అది ఎవరో కూడా నాకు తెలియదు. అలా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఆయన వచ్చి ఏమేమి రూల్స్ చేస్తారో, ఈ బిల్డింగ్ పడగొడతాడో, ఆ బిల్డింగ్ పడగొడతారో, ఎవరో చేస్తారు. అది కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా చేయనంత వరకు వ్యాలిడ్ అమ్మ. కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా ఉంటే ఇన్వాలిడ్. వాళ్ళు ఏ లా క్రియేట్ చేసినా దేనికి అగెనెస్ట్గా ఉండకూడదు? కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా ఉండకూడదు. అందుకని ఏది ఇంపార్టెంట్? కాన్స్టిట్యూషన్. నువ్వు ఏదైనా క్రియేట్ చేయి, ఎవరైనా రూలింగ్లో ఉన్నాయి, ఏదైనా రూల్స్ తీసుకురండి, కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా లేనంత వరకు అది వస్తుంది. బట్ అది అగెనెస్ట్గా ఉన్నా మీరు 100% రూలింగ్ వాళ్ళందరూ స్టేట్స్ అందరూ ఒప్పుకున్నా సరే అది రాదు, ఇన్వాలిడ్. ఒక్క సిటిజన్ వచ్చేసేసి ఇది కాన్స్టిట్యూషన్కి ఇన్వాలిడ్గా ఉంది అని కోర్టులో ఒక్క చిన్న పిటిషన్ వేస్తే చాలా అలా ఇన్వాలిడ్, ఈవెన్ 100% అప్రూవల్ వచ్చిన. కాన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ అంటుంది. సో అందుకనే కాన్స్టిట్యూషన్ వీలుంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అని చదవండి. మనకి అంత అవసరం లేదు. లా గురించి, మన యాక్ట్ గురించి, మన ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏం అవసరం అవి చదువుకున్నాం అంతే. సో అది విషయం అమ్మా. ఈ గ్రాఫిక్స్ అంతా నేనే క్రియేట్ చేశా. చూడండి మళ్ళీ వస్తుంది గ్రాఫిక్స్. ఆ బాహుబలి విఎఫ్ఎక్స్ అన్నీ వాడానమ్మా. ఈగా మూవీ గ్రాఫిక్స్ కూడా కొద్దిగా వాడాను. చూడండి అట్లా. డైరెక్ట్ ట్యాక్స్, మళ్ళీ గ్రాఫిక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్, దీని గురించి చెప్పబోతున్నాను. డైరెక్ట్ ట్యాక్స్ వర్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ వర్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఫస్ట్ సార్, ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తుంటే దాన్నే డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్. సార్ వీళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయరు, మధ్యలో ఒకరికి పే చేస్తారు, వాళ్ళు గవర్నమెంట్కి పే చేస్తారు. దీన్నే ఏమంటారమ్మా? ఇండైరెక్ట్ ట్యాక్స్. దీనికే ఏంటమ్మా? జిఎస్టీ. జిఎస్టీ మీరు ఎవరికి పే చేస్తారమ్మా? గవర్నమెంట్కి పే చేస్తారా, షాప్ కీపర్కి పే చేస్తారా? షాప్ కీపర్ ఎవరికి పే చేస్తారు? గవర్నమెంట్.
సో డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఉందా అంటే ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్. ఫస్ట్ డిఫరెన్సే డైరెక్ట్ ఇండైరెక్ట్. డైరెక్ట్లీ పెయిడ్ అంటే ఎవరైతే లయబిలిటీ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఎవరైతే పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయట్లా, మధ్యలో ఇంకొక అతని ద్వారా పే చేస్తే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ డిఫరెన్స్? సెకండ్ డిఫరెన్స్ ఈజ్ సార్ ఎవరైతే ఆబ్లిగేషన్ ఉంటుందో వాళ్ళే పే చేయాలి. పాస్ ఆన్ చేయొచ్చా వేరే వాళ్ళకి? నో. కానీ జిఎస్టీ పాస్ ఆన్ చేయొచ్చు. ఎలా సార్? నేను కన్జ్యూమర్ని కాదు, నేను కూడా ఇంకో షాప్ అతన్ని, ఒక షాప్ అతని దగ్గర కొనుక్కున్నావు, నువ్వు వేరే షాప్ వాడు. ఇప్పుడు అతనికి పే చేసిన ట్యాక్స్ నువ్వేం చేయొచ్చు? అడ్జస్ట్ చేసుకొని నువ్వు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసిన ట్యాక్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా పాస్ ఆన్ చేయొచ్చు. ఎవరైతే ఫైనల్గా గూడ్స్ కొనుక్కుంటున్నారో వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. ఒకరి నుంచి ఒకరికి పాస్ అయిపోయి అల్టిమేట్గా ఎవరు కట్టాలమ్మా? కస్టమర్. అంటే ఇక్కడ ఒక పార్టీ ఇన్వాల్వ్ ఉన్నారా, మధ్యలో నెంబర్ ఆఫ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయినారా? నెంబర్ ఆఫ్ పార్టీస్. ఎగ్జాంపుల్, నువ్వు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటున్నావు అమ్మా, అది ఎక్కడి నుంచి వచ్చింది షాప్ దగ్గరికి? నాట్ మ్యానుఫ్యాక్చరర్, నో. ఇక్కడ షాప్ దగ్గర నేను వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొంటుంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది అది? హీ ఈజ్ ద ట్రేడర్, రైట్? హోల్సేలర్ దగ్గర నుంచి వచ్చింది, డీలర్ దగ్గర నుంచి వచ్చింది. హోల్సేలర్ దగ్గర ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మ్యానుఫ్యాక్చరర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నువ్వు కార్ కొందామని షోరూమ్కి వెళ్ళావు. ఏ షోరూమ్కి వెళ్దాం? ఏదో డ్రీమ్ కార్ ఉంటుంది కదా, ఏదో కంపెనీ చెప్పండి అమ్మా. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పేసాను. వీళ్ళు ఎంజీ అన్నారు, నువ్వేమో టాటా అన్నావు, ఆయనేమో బెంజ్ అన్నారు, ఆవిడేమో రోల్స్ రాయల్స్ అన్నారు. సరే, మీరు షోరూమ్కి వెళ్ళారు, టాటా షోరూమ్కి వెళ్ళారు, కారు కొందామని. సరే, ఇప్పుడు టాటా షోరూంలో కారు కొంటున్నారంటే ఆ కారు ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు? టాటా కంపెనీ దగ్గర నుంచి కాదు, కార్ డీలర్ దగ్గర నుంచి. దానికి ఒక పేరు ఉంటుంది, ఆరెంజ్, సెలెక్ట్, జాస్పర్, ఇలా. వాళ్ళకి ఆ కారు మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. దే ఆర్ ది డీలర్స్. కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చి మీకు అమ్ముతారు. మధ్యలో ఒకళ్ళు ఉన్నారు చూసారా? ఇలా ప్రతి ప్రోడక్ట్ మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వస్తుందా? మధ్యలో పార్టీస్ ఉన్నారా? ఆ పార్టీస్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికి ట్యాక్స్ పాస్ అయిపోయి అల్టిమేట్గా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు అల్టిమేట్గా ట్యాక్స్ పే చేసేది గవర్నమెంట్. ఈ మధ్యలో వాళ్ళు పే చేసినా సరే మళ్ళీ ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకుని అల్టిమేట్గా ఎవరి దగ్గర కలెక్ట్ చేస్తారు ట్యాక్స్? కస్టమర్, కన్జ్యూమర్ అంటారు వాళ్ళని. ఫైనల్ పార్టీ ఈజ్ ద కన్జ్యూమర్. మధ్యలో ఉన్న వాళ్ళందరూ ట్రేడర్స్, హోల్సేలర్స్, ఏదైనా సరే. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా అలాగే చేస్తావు నువ్వు. నో, నీ ఇన్కమ్ ట్యాక్స్ నువ్వే కట్టాలి. పక్కన వాళ్ళకి పాస్ ఆన్ చేయడం కానీ ఆ ఫైనల్ పార్టీ కానీ ఏం ఉండరు. కానీ జిఎస్టీ అలా కాదు. ఎవరైతే ఫైనల్గా అది కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ దాకా పాస్ ఆన్ అవుతుంది. బర్డన్ పాస్ ఆన్ ఎక్కడ అవుతుంది? డైరెక్ట్లోనా ఇండైరెక్ట్లోనా? ఇండైరెక్ట్. నాది కాదు అల్టిమేట్ బర్డన్, కన్జ్యూమర్ నేను కాదు, అయితే పాస్ ఆన్ చేసే. ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ పాస్ ఆన్ లేదు, ఏం లేదు, నువ్వు కట్టాలి. నెక్స్ట్ నెంబర్ 3, సార్ డైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, వాట్ ఎవర్ ది డైరెక్ట్ ట్యాక్స్ ఇస్ దేర్, అది ఇయర్లీ గవర్నమెంట్కి పే చేయాలి. డైలీనా, మంత్లీనా, హాఫ్ ఇయర్లీనా, ఇయర్లీనా? ఈ ఇయర్లో ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ పే చేస్తాం. ఇయర్ క్లోజ్ అవ్వకుండా పే చేయలేవు కదా, తెలియదు కదా ఎంతో. మరి జిఎస్టీ ఎప్పటికప్పుడు ఎట్ దట్ టైం మా షాప్ వాడికి నెక్స్ట్ ఇయర్ వచ్చి పే చేస్తా అంటే ఉంటాడు. నువ్వు పర్చేస్ చేసేటప్పుడే ట్యాక్స్ ఇచ్చేయాలి. రెస్టారెంట్కి వెళ్తావు, ఫుడ్ తింటావు, ఇదిగో జిఎస్టీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇయర్ మొత్తం కలిపి ఒకసారి పే చేస్తానంటే ఉంటారు. ఎప్పటికప్పుడు పే చేయాలా? ఎట్ దట్ టైం, నాట్ ఇయర్లీ. ఏది బెస్ట్ అమ్మా? ఇయర్లీ బెస్టా? ఎప్పుడుదప్పుడు వేస్తా? నువ్వు ఫైనాన్స్ మినిస్టర్, ఏది బెస్ట్? ఎట్ ద టైం. నువ్వు సిటిజన్, ఏది బెస్ట్? ఎట్ ద టైం. ఇయర్లీ వద్దా? మా గవర్నమెంట్ ఏమో డైరెక్ట్ ట్యాక్స్ ఇయర్లీ కలెక్ట్ చేస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏమో ఎప్పుడుదప్పుడు కలెక్ట్ చేస్తుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్? రెండు గవర్నమెంటే చేస్తుంది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చేస్తే రెండు ఇయర్లీ చేయాలి.
లేదా రెండు ఎట్ దట్ టైం చేయాలి. ఒకటేమో ఇయర్లీ, ఒకటేమో ఎట్ దట్ టైం. ఏది బెస్ట్? ఇయర్లీ. మరి అయితే జిఎస్టీ తప్పేగా. ఉం? అది రైటేనా? ఓ డైరెక్ట్ ట్యాక్సే ఎట్ దట్ టైం చేయాలా? నువ్వు ఆల్రెడీ విన్నావు, నువ్వు చెప్పకూడదు. వీళ్ళని కొంతసేపు చెప్పమ్మా. వాళ్ళకి అప్పుడెప్పుడో చెప్పానమ్మా, అది కూడా గుర్తుంది. అంటే అంత బాగా చెప్తున్నా క్లాసెస్ని. నిజంగా అది బుక్లో ఉండదు, ఎప్పుడో చెప్పుంటా నేను ఫస్ట్. అది కూడా గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు. సేమ్ ఇలాగే మీలాగా థర్డ్ డేనా ఫోర్త్ అని చెప్పి నాకు తెలిసి 6 months 4 months అయిపోతుంది. వాళ్ళు గుర్తొస్తున్నాయి అన్నీ నేను అప్పుడు చెప్పినాయి. అవును. ఇప్పుడైతే వాళ్ళు ఫైటింగ్ డిబేట్ అలాగా. మీరంటే 2-3 వచ్చారు కాబట్టి ఈసారి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాం బ్యాచ్. ఎందుకు అంటే ఫెస్టివల్స్ ఎక్కువ ఉన్నాయి, అన్నీ సెలబ్రేట్ చేస్తాం మనం. వినాయక చవితి సెలబ్రేట్ చేస్తాం, బతుకమ్మ సెలబ్రేట్ చేస్తాం, అన్నీ చేస్తాం కాబట్టి కొంచెం హాలిడేస్ కావాలి. మళ్ళీ ఫ్రెషర్స్ పార్టీ అవన్నీ ఉంటాయి కాబట్టి అమ్మో హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి, ముందుగానే స్టార్ట్ చేస్తాం బ్యాచ్. అది రీజన్. చెప్పండి, ఏది బెస్ట్ అమ్మా? ఇయర్లీ బెస్టా, ఎట్ దట్ టైం బెస్టా? ఒకటి బెస్ట్ అంటే ఇంకోటి తప్పు. రెండు బెస్ట్ అని ఉండదా ఆన్సర్? ఎందుకు? అక్కడ కూడా నేను ఎట్ దట్ టైం కలెక్ట్ చేస్తాను ట్యాక్స్, ఎప్పటికప్పుడు చేయొచ్చు కదా. ఎప్పటికప్పుడు చేయొచ్చు అక్కడ కూడా. ఇక్కడ ఇయర్లీ చేయొచ్చు చక్కగా. ఇన్కమ్ కూడా మంత్లీ వస్తుంది కదా. అట్లయితే అది కూడా ఎట్ దట్ టైం చేయండి. ఇన్కమ్ కూడా ఎప్పటికప్పుడు వస్తుంది కదా. వస్తుంది మంత్లీ రాదా? ఇన్కమ్ వస్తుంది కదా. మరి ఇయర్లీ ఎందుకు చేస్తున్నారు? మంత్లీ తీసుకోండి. తప్పు, అక్కడ తప్పు, ఇయర్లీ తప్పు. అట్లయితే అది రైట్, అయితే ఇది రైట్. ఇయర్లీ అన్నాడు కదా ఈ అబ్బాయి, అట్లయితే ఇది తప్పు. ఇది కూడా ఇయర్లీ చేయాలి. థింక్ ఈస్, నువ్వు గవర్నమెంట్ అయితే ఏది చేస్తావమ్మా? నువ్వే గవర్నమెంట్ అయితే ఇయర్లీ చేస్తావా, ఎప్పటికప్పుడు తీసుకుంటావా? ఎప్పటికప్పుడు తీసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ది నేమ్ సేక్ ఓన్లీ బుక్లో ఇయర్లీ రాసాడమ్మా, ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాడు. శాలరీ ఇచ్చేటప్పుడే టీడీఎస్ అని ట్యాక్స్ తీసేసుకుంటున్నాడు. రిటర్న్ మాత్రమే ఇయర్ ఎండ్ వేస్తున్నాం మనం. ఏదైనా కొద్దిగా ఏమన్నా మిగిలిపోయి ఉంటే అప్పుడు ఇది కడుతున్నాం. ఎప్పుడు ఇన్కమ్ వస్తే అప్పుడు నీ ఇన్కమ్ నీ చేతికి రాకముందే ట్యాక్స్ తీసేసుకుంటున్నాడు ఎట్ దట్ టైం. ఇంకా జిఎస్టీ అయినా సరే 1 month తర్వాత కట్టాలి కానీ కలెక్ట్ చేసి షాప్కీపర్. సో ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఎప్పటికప్పుడు మ్యాక్సిమం ఇన్ 99% ఆఫ్ ది కేసెస్. మరి అక్కడ బుక్లో ఎందుకు అలా రాశారంటే ఊరుకునే ఓట్ బ్యాంకింగ్ కోసం. ఇప్పుడు అది కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటామంటే కొడతారు కదా, ఇయర్లీ అని ఊరికే రాశారమ్మా. చాలా రేర్ కేసెస్లో ఇయర్ ఎండ్లో పే చేస్తున్నారు చాలామంది. ఒక శాలరీ పర్సన్ చూడండి, ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి ఉంటాడు రిటర్న్ వేసేటప్పుడు. టీడీఎస్ అంటారు దాన్ని. ఏంటమ్మా? టీడీఎస్. నీ ఇన్కమ్ ఇచ్చేటప్పుడే నీకు ట్యాక్స్ డిడక్ట్ చేసేసి ఇస్తాము గవర్నమెంట్కి కట్టి. ఇయర్లీ అనేది అబద్ధం, బుక్లో రాశారంటే. నిజానికి వాళ్ళు 99% ఆఫ్ ది ఇన్కమ్స్ మీద ఎప్పటికప్పుడు ట్యాక్స్ తీసేసుకుంటున్నారు. ఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో, టీడీఎస్ రూపంలో. మరి అది మార్చొచ్చు కదా. మారిస్తే పీపుల్ గొడవ చేస్తారు. ఎప్పుడెప్పుడు ఎలా తీసుకుంటావు, ఇయర్ అయిపోయిన తర్వాత కదా అని. సరే అది అలాగే ఉంచి మనం తీసేసుకుందామని తీసేసుకుంటున్నారు. అది విషయం. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇయర్లీనా ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇండియాలో ఉంది? ఎప్పుడు అప్పుడు తీసుకుంటున్నారు గవర్నమెంట్. ఊరికే మిమ్మల్ని మభ్యపెట్టడానికి, అంటే ఓన్లీ టు మిస్లీడ్ చేయడానికే అది ఇయర్లీ అన్న సార్. ఏం చేద్దాం? ఇంత దారుణం, ఇంత మోసమా? ఏం చేద్దామమ్మా మనం? ధర్నా చేద్దామా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర? నిరాహార దీక్ష చేద్దాం. మీరందరూ చేయండి, వెనకాలని నేను సపోర్ట్ చేస్తాను. అంతే అంటారా? సరే, మీరు అవ్వండి అమ్మా, మీరు అవ్వండి. మీరు మినిస్టర్ అవ్వండి, ప్రైమ్ మినిస్టర్ అవ్వండి, అప్పుడు అది మార్చండి. మా పిల్లలకి చెప్పాలంటే గట్టిగా అడుగుతారనమాట. ఫస్ట్లో నువ్వు ఇయర్లీ చెప్పావు కదా, ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తున్నారు కదా ట్యాక్స్ కూడా అని అడుగుతారు. అది కొన్ని. సరే, ఇవి డిఫరెన్సెస్. ఒకసారి చూద్దామా?
చూడండి అమ్మా, గ్రాఫిక్స్ కూడా వస్తుంది ఇందులో. అదిగో ఈయన ఉన్నాడు. అల్టిమేట్ బర్డన్ ఎవరైతే ఉందో వాళ్ళే పే చేయాలి. సో ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇదిగో ఈయన ఉన్నాడు, షాప్ కీపర్ పే చేస్తాడు మధ్యలో. ఓకేనా, రెస్పాన్సిబిలిటీ పే షాప్ కీపర్ టు ది గవర్నమెంట్, జిఎస్టీ. దాని డిఫరెన్స్ ఇలా రాస్తాను చూడండి. మా డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్లీ ఇన్కర్డ్ అండ్ పెయిడ్ బై ది పర్సన్ కన్సర్న్. ఇది ఆన్ ఇన్కమ్ ఆర్ వెల్త్ ఉంటుంది. నో షిఫ్టింగ్ ఉంటుందా ఇక్కడ? షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఏమి ఉండదు. సో కలెక్టెడ్ ఎట్ ది ఇయర్ ఎండ్. సార్ ఇక్కడ పెయిడ్ బై 1% బట్ కలెక్టెడ్ బై అదర్ పర్సన్. ఇక్కడ పర్చేస్, సేల్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద జిఎస్టీ వేస్తారు. బర్డన్ షిఫ్టింగ్ అనేది ఉంటుంది అండ్ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుంటారు జిఎస్టీ. 7 మార్క్స్ ఉండవు కదా. ఇది అడగడు, ఇది అడిగాడా? దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ డిఫరెన్స్ రాసి ఎగ్జాంపుల్స్ రాయాలి. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ రాయాలి. ఇప్పుడు ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్పానమ్మా? ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అమ్మా. రాయకపోయినా మార్క్స్ ఏది రాస్తాడమ్మా, ఇది రాస్తే చాలు. ఎన్ని పాయింట్స్? 1 2 3 4 5 6 7 8 పాయింట్స్. కానీ టేబుల్ వేయకూడదు. టేబుల్ వేసారా మీరు? వేరాజ్ అని రాయాలి ఎక్కువ మార్క్స్ అడిగినప్పుడు. వేరాజ్ అంటే ఏంటమ్మా? పైన ఒక పాయింట్ రాస్తాం, వేరాజ్ అని, ఇక్కడ వేరాజ్ అని రాస్తాం, వేరాజ్ అని రాస్తాం, అట్లా విత్ ఎగ్జాంపుల్. ఇంకొకటమ్మా, ఎక్కువ మార్కులు ఉన్నాయని చెప్పేసి ఎక్కువ కంటెంట్ రాయటం అనేది కాదు. ప్రొఫెషనల్ కోర్సులో ఎప్పుడు అలా ఉండదు. ఎంత ఉంటే అంత రాయాలి. ఇంకా అదృష్టవంతులు చిన్న క్వశ్చన్ ఎక్కువ మార్కులు ఇస్తారు, దే విల్ గివ్ ద మార్క్ అమ్మా. సో బట్ ఎక్కడ ఫుల్ మార్క్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. అది మీకు తెలుసు, నాకు తెలుసమ్మా. 7 మార్క్స్కి ఇది రాసి విత్ ఎగ్జాంపుల్స్ రాస్తే దే విల్ అలౌట్ 5 మార్క్స్. మా మంచోళ్ళు నాలాంటి వాళ్ళు కరెక్షన్ చేస్తే 6 మార్క్స్. 7కి 7 అనేది ప్రాక్టికల్ క్వశ్చన్కి ఇస్తారు కానీ థియరీ క్వశ్చన్కి ఫుల్ ఇవ్వరు. సిబిడిటి, సిబిఐసి. డైరెక్ట్ ట్యాక్స్ని డీల్ చేసే బాడీ ఏమంటారమ్మా? సిబిడిటి. ఇండైరెక్ట్ ట్యాక్స్ని డీల్ చేసే బాడీ ఏమంటారమ్మా? సిబిఐసి. ఫుల్ ఫామ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పొద్దమ్మా, తెలియని వాళ్ళు చెప్తారు. సిబిడిటి ఫుల్ ఫామ్ ట్రై చేయండి అమ్మా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. కరెక్ట్, నా డౌట్ అది కాదు, ఇది ఈ ఫుల్ ఫామ్ ట్రై చేయండి అమ్మాయి. సిబిఐసి చెప్పేయగలరు. సి అంటే సెంట్రల్, రైట్. లాస్ట్ సి అంటే ఐస్ క్రీమ్ అనుకుంటా. ఐ ఫర్ ఐస్, సి ఫర్ క్రీమ్, ఐస్ క్రీమ్. చెప్పండి అమ్మా. సిబిఐసి ట్రై చేయండి, మీకు ఏది వస్తే ట్రై చేయండి, మీరు అదే రైట్ అవుతుంది. చెప్పండి. సిబిడిటి చెప్పారు కదా, అలాగే చెప్పండి. సి ఫర్ సెంట్రల్, బి ఫర్ బోర్డ్. సగం నేను చెప్పేస్తా, సగం మీరు చెప్పండి. ట్రై చేయండి. మీ పాత బ్యాచ్ వాళ్ళు ట్రై చేసి రైట్ చెప్పారు. ఏం లేదు, ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో చూశారు, వాళ్ళు చూసి చెప్పారు. రికార్డింగ్లు ఉంటాయి. అది కరెక్ట్ ఆన్సర్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. I for indirect taxes. C for customs. అంటే మీ సిలబస్లో కస్టమ్స్ కూడా ఉంది, సబ్జెక్ట్ ఉంది, వస్తుంది. రాయండి అమ్మ, ఫుల్ ఫామ్స్ రాయండి. అక్కడ సిబిడిటి అంటే ఏం రాస్తారు? ఫుల్ ఫామ్. సిబిడిటి అంటే ఫుల్ ఫామ్ ఏమి రాస్తారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సిబిఐసి అంటే ఫుల్ ఫామ్ ఏమి రాస్తారు? ఇండైరెక్ట్ taxes and customs. నీట్గా రాద్దాం. చదవండి. అమ్మా వీళ్ళు రాశారు కాబట్టి వీళ్ళని అడుగుదాం. మా లాస్ట్ అటెంప్ట్ ఐడిటి పేపర్ ఎలా వచ్చింది? అమ్మా ఎలా వచ్చింది ఐడిటి పేపర్ లాస్ట్ అటెంప్ట్? అంటే మొన్న రాసింది. ఈజీ అయితే అందరూ ఈజీ అంటున్నారు కానీ నేను మోడరేట్ అంట.
మోడరేట్గా వచ్చిందమ్మా. ఒక 2 క్వశ్చన్స్ నాట్ ఈజీ, మిగతా అన్నీ ఈజీ అమ్మ, రాసేస్తారు. కానీ ఒక 2 క్వశ్చన్స్ మాత్రం కొంచెం టిపికల్గా వచ్చినాయి, మోడరేట్ లెవెల్లో వచ్చినాయి. అవి చాలామంది చేయలేకపోయారు. సో అవి వదిలేసి రాసినా సరే పేపర్ పాస్ అవుతారు. బట్ పేపర్ అయితే మోడరేట్ అనాలి, 2 క్వశ్చన్స్ని కూడా కన్సిడర్ చేసి. సో అవి వదిలేసి రాసినా సరే మోడరేట్ అంటారు. సో ఇంకొకటను థియరీ క్వశ్చన్స్ చాలామంది ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారు. స్కానర్లో ఉన్న థియరీ క్వశ్చన్స్ అది పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఎవరైతే థియరీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళు అసలు వాళ్ళ ఆనందానికి హద్దే లేదు. పాస్ నేను ఈ అటెంప్ట్ అసలు ఈ 60 పేపర్లో అని ఫోన్ చేశాడు. ఎవరైతే థియరీ క్వశ్చన్స్ స్కానర్లో ఉన్నాయి వదిలేసి వెళ్ళారో అవుట్ కాదు. ఎందుకంటే 2 క్వశ్చన్స్ ఏమో ఆన్సర్లు రావు, మధ్యలో ఆగిపోతున్నాయి. ఈ థియరీ ఏమో రాయలేము, అలా అయిపోయింది. అందుకని మోడరేట్ కింద లెక్క స్కానర్ నుంచే ఇచ్చారు. ఒక్క క్వశ్చన్ కూడా స్కానర్ దాటి కొంచెం నెంబర్లు మార్చారమ్మా లేదు. అండ్ ఒక్క క్వశ్చన్ మాత్రం సిఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇచ్చారు. సిఏ వాళ్ళతో పట్టుకొని ఇచ్చాడు. పాస్ట్ అటెంప్ట్ నుంచి తీసుకొని వచ్చారు, కొంచెం నెంబర్లు మార్చి. సో పేపర్ అయితే బాగానే ఉంది. ఎప్పుడు అడిగినా సరే డీటీ అలాగే ఉంటుందమ్మా. డిఫికల్ట్ పేపర్ ఇంతవరకు సిఎంఏలో డీటీ ఐడిటీ అడగలేదు. కాస్టింగ్ అడిగారు, లా అడిగారు, కానీ డీటీ ఐడిటీ మాత్రం డిఫికల్ట్ చేయలేదు. ఎందుకు? లాస్ట్ అసలు ఆ సిలబస్ చదివి ఎగ్జామ్కి వస్తేనే గ్రేటు, వాళ్ళకి తెలుసది. అసలు డీటీ ఐడిటీ సిలబస్ కంప్లీట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ దాకా వచ్చాడంటేనే చాలా గ్రేటు. అంత ఉంటుంది సిలబస్. ఏదో 100 మార్క్స్ అదో 100 మార్క్స్ కదా, రెండింటిని కలిపారు కదా. అందుకని వాళ్ళు కష్టం చేయరు, కరెక్షన్ కూడా చాలా నీట్గా చేస్తారు. అది ఎంత వర్స్ట్ రాసినా 40 ఇయర్స్ పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో 50 అనేది ఈజీగా వస్తుంది కొంచెం హార్డ్ వర్క్ చేసి. సిలబస్ అంతా కవర్ చేస్తే 50 అమ్మ. థియరీ వదిలేసి వెళ్తున్నారు చాలామంది. సిలబస్ అంతా కవర్ చేస్తే 50 ఈజీగా వస్తుంది అమ్మ. అది చెప్పేది. వేరే పేపర్స్లో 50 రావడానికి కొంచెం కష్టపడాలి. అది అంతకుమించి ఏం లేదు. అవి ఈజీగా ఇస్తే మళ్ళీ అవి 50 కాదు, ఎక్కడో ఉంటారు మీరు, 70, 80 ఉంటాయి. అవి కష్టంగా ఇస్తే 40 రావడం కూడా కష్టం వేరే పేపర్లో. కానీ డీటీ ఈజీ కష్టం అని ఏం లేదు. ఆ 50 నాకు వచ్చేస్తాయి అంతే, కొంచెం కష్టపడితే ఆ పేపర్ ఎలా ఉన్నా సరే. ఇప్పుడు వేరే పేపర్స్ కాస్టింగ్ కొంచెం అటు ఇటుగా చేశాడు అనుకోండి, కొంచెం ఇబ్బంది అవుతుంది 40 దగ్గర. అది కొంచెం బాగా ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ ఎక్కడో ఉంటారు మీరు, 60 దగ్గర 70 దగ్గర ఉంటారు. ఒకే ఒక పేపర్ 50 దగ్గర అలా ఆగిపోయేది ఏది అంటే, అది ఆగిపోవటం అంటే కొంచెం యావరేజ్గా కష్టపడిన 50 కొట్టేసే పేపర్ ఏదైనా ఉందంటే డీటీ ఐడిటీ. సిలబస్ లాస్ట్ కవర్ చేసి వస్తేనే గ్రేట్, అందుకని అనమాట. ఇంకా డీటీఐ ఇది ఆ 16 చాప్టర్స్, మళ్ళీ ఇంకో ఏముంది మీకు, ఐడిటీ ఉంది. మీరు అనుకుంటున్నారు ఇంకా 16 చాప్టర్స్ అయిపోద్ది సార్ చెప్పేస్తారని. ఐడిటీ ఇంకొక 15 చాప్టర్స్. అది ఇదో 16 చాప్టర్స్, అదో 15 చాప్టర్స్. అదంతా చదివి వెళ్తే అప్పుడు 100 మార్క్స్. మళ్ళీ ఎక్కడో ఒక మూల నుంచి తీరిస్తాడు తీసుకొచ్చి. అది కూడా అంటే ఒక ఫ్యాక్ట్లే, ఆల్రెడీ అడుగుతున్నాడు కాబట్టి కొంచెం బాగానే ఉంది. కానీ మీరు ఏమో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారమ్మా అంటే, ఇప్పుడు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం? ఇప్పుడు ఓకే లాస్ట్ అటెంప్ట్ బాగా వచ్చింది కాబట్టి మనకు కూడా బాగానే వస్తుంది పేపర్ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామా? మనకి టఫ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామా? మనం ఆల్ట్రా లక్కీ కాబట్టి అసలు జీవితంలో చూడని పేపరు వస్తుంది మనకి అని ఎక్స్పెక్ట్ చేసి చదవండి. అలా చదివితే డెఫినెట్లీ ఏ పేపర్ ఇచ్చినా బాగానే ఉంటుంది. సెక్షన్ నెంబర్ 1. నేను ఎప్పుడైతే అసలు దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతాడా అని నేను అనుకుంటానో దాని మీద క్వశ్చన్ అడుగుతాడు. ఒకసారి దీని మీద కూడా క్వశ్చన్ అడిగాడు. సో ఎప్పుడైతే ఇది కూడా క్వశ్చన్ అడుగుతారా ఈ పర్టికులర్ ఏరియా మీద కూడా అనే లెవెల్లో దీని మీద కూడా క్వశ్చన్ అడిగాడమ్మా ఎంసీక్యూ. సార్ సెక్షన్ 1 అనేది ఏ యాక్ట్కైనా ఉంటుంది. ప్రతి యాక్ట్లో సెక్షన్ నెంబర్ 1లో ఏం చెప్తాడు సార్ అంటే, ఆ యాక్ట్ని ఎలా పిలవాలి, ఆ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది, ఎప్పటి నుంచి అప్లై అవుతుంది, అంటే ఆ యాక్ట్ నేమ్ ఏంటి, టు whom it is applicable అండ్ ఫ్రమ్ విచ్ డేట్ it is applicable. 3 విషయాలు చెప్తాడు. ఏ యాక్ట్ తీసుకున్నా సెక్షన్ నెంబర్ 1లో అదే చెప్తాడు. సేమ్ అలాగే మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకుంటే సెక్షన్ నెంబర్ 1లో ఏం చెప్పాడు సార్ అంటే, ఈ యాక్ట్ని ఎలా పిలవాలని చెప్పాడు. దిస్ యాక్ట్ మే బీ కాల్డ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. మీరు ఆన్సర్ రాసేటప్పుడు పేపర్ నిండా ఇది కనిపించాలమ్మా. నీకు సెక్షన్ గుర్తు రాలేదు, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. అసలు వాడు చూస్తే అరే మోస్ట్ టాలెంటెడ్ క్యాండిడేట్ యాక్ట్ని చదివేశాడనే ఒపీనియన్ రావాలి. ఎక్కడ కనిపిస్తే అక్కడ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. వాడు కొట్టేయలేడు దాన్ని. నువ్వు రాసావమ్మా యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని, వాడు స్ట్రైక్ ఆఫ్ చేయగలడు దాన్ని, చేయలేడు.
అసలు ఏదైనా ఒక పదం నువ్వు ప్రతి క్వశ్చన్కి రాసి వాడు స్ట్రైక్ ఆఫ్ చేయని ఏదైనా ఉందంటే అది ఇదే. అలా జిఎస్టీలో రాయదు, తీసుకెళ్ళి స్ట్రైక్ ఆఫ్ చేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోనే రాయి. నువ్వు ఎక్కడ రాసినా ఏ క్వశ్చన్కి రాసినా స్ట్రైక్ ఆఫ్ చేయకుండా ఉంటాడు. నేను వాడు కూడా కొంచెం చూస్తాడు, ఓకే ఏదో రాశాడు ప్రొవిజన్స్ అంటాను. ఏంటమ్మా ఓడి చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సార్ ఎవరికి ఇది అప్లై అవుతుంది? టు ఇండియా, హోల్ ఇండియా. సార్ ఎప్పటి నుంచి అప్లై అవుతుంది? ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 1962. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది కూడా చెప్పుకుందాం. సార్ ఫస్ట్ యాక్చువల్లీ యాక్ట్ క్రియేట్ చేసింది నవంబర్లో అమ్మ, నవంబర్ 1961లో. అందుకని యాక్ట్కి నేమ్ ఎలా వచ్చింది? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. శీతాకాల సమావేశాలు అంటారు కదా, వింటర్ సెషన్లో బిల్ పాస్ చేశారు. అది యాక్ట్ అయిపోయింది. ఏ ఇయర్లో అయింది యాక్ట్? 1961లో అప్రూవ్ అయింది. కానీ యాక్ట్ని అప్లై చేసింది ఏ రోజు నుంచి సార్ అంటే 1/4/1962 నుంచి దాన్ని అప్లై చేశారు ఇండియాలో. యాక్ట్ వచ్చిందేమో 1961లో, బట్ ఇంప్లిమెంట్ చేసిందేమో 1962 నుంచి. వై? అక్కడ క్లూ ఉంది. కరెక్ట్. ఫినాన్షియల్ ఇయర్ మధ్యలో ఎప్పుడూ ఒక యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. ఆల్రెడీ నవంబర్ అయిపోయింది. ఇమీడియట్గా ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఏముందో చెప్పండి. వాట్ ఈస్ ద నవంబర్ 1961కి ఇమీడియట్గా ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఎంతమ్మా? 1 ఏప్రిల్ 1962. అందుకని ఇంప్లిమెంటేషన్ డేట్ 1962 ఉంటుంది. యాక్ట్ వచ్చిందేమో 1961. రూల్స్ కూడా ఎప్పుడు ఉంటాయి చూడండి. రూల్స్ ఎప్పుడు ఉంటాయి? 62. ఇంప్లిమెంట్ చేసిన 62లో కాబట్టి రూల్స్ 62లో రాస్తుంది. బట్ యాక్ట్ వచ్చింది ఇప్పుడు. ఇది పెద్ద స్టూడెంట్స్ చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1962 అని రాసి వస్తున్నారు, కన్ఫ్యూజ్ అయిపోయి. సార్ 62ని బాగా హైలైట్ చేశారని. యాక్ట్ 61. నువ్వు 62 అని రాస్తే మొత్తం కూడా వేస్తారు. రూల్స్ 62. ఎందుకు రూల్స్ 62లో వచ్చినాయి? యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసింది 62లో కాబట్టి. దట్ ఈస్ ద రీజన్. అదొకటి. ఎవరికి అప్లై అవుతుందమ్మా ఇది? మా దీని నేమ్ ఏంటో చూసాము, ఎప్పటి నుంచి అప్లై అవుతుందో డేట్ చూసాము. ఎవరికి అప్లై అవుతుందంట? హోల్ ఇండియా. ఎప్పుడైనా వేసారా ఇండియా మ్యాప్ మీరు? అమ్మా ఇంత నీట్గా వేసారా ఎప్పుడైనా? వాట్ ఈస్ దిస్? ఇండియా. మీరు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్. సరే, ఇండియాకి అప్లై అవుతుంది. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడెక్కడో ఒక ఆయన బోట్ వేసుకొచ్చి ఫిషెస్ పడుతున్నాడు. ఫిష్ వస్తాయి కదా, ల్యాండ్ మీదకి తీసుకురాలి అతను. సేమ్ ఆ ఫిషెస్ వేరే షిప్ వాళ్ళకి అమ్మేశాడు. అక్కడ పెద్ద షిప్ వాళ్ళకి వెయిట్ ఎక్కువైపోద్ది, మళ్ళీ అదంతా డీజిల్ ఖర్చు ఎక్కువైపోద్ది కదమ్మా. అక్కడెక్కడే అమ్మేసేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అయింది, ఇక్కడ ఓషన్లో. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా అవదా? అదేంటి ఇండియా కదా? ఇండియా కాదు కదా, ఇది ఓషన్ కదా. ఓషన్ కూడా ఇండియానేనా? సరే, ఇక్కడ 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 ఇన్కమ్ జనరేట్ అయింది, ఇది కూడా ఓషన్ కదమ్మా. బే ఆఫ్ బెంగాల్ లేదా? ఇక్కడ 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 ఇండియన్ ఓషన్. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ సరే, ఇక్కడంటే వస్తుంది కొంచెం దూరం, చాలా దూరం. అక్కడ జనరేట్ అయింది. ఇప్పుడు చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. బాగా గుర్తుపెట్టుకున్నారమ్మా, వాళ్ళంతా నోటి నుంచి చెప్పేస్తున్నారు అన్నీ. చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా లేదా? అవుతుంటే అవుతుంది, లేదంటే లేదు. ఎందుకు సార్ ఇప్పుడు మమ్మల్ని అడుగుతారు మీరు? కొంతవరకే అమ్మా. ఇండియన్ వాటర్స్ అంటే అంత నీదేనా? కొంతవరకేనా? లిమిట్స్ ఏంటో చెప్పాడమ్మా. అక్కడ వరకే, ఆ వాటర్స్లో కొంత లిమిట్ వరకే ఇండియా. అక్కడ జనరేట్ అయిన ఇన్కమ్కే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. సరే, ఎయిర్ కూడా మొత్తం నీదేనా? కొంతవరకేనా? అది కూడా ఏంటి? అండ్ ఈ పర్టికులర్ ల్యాండ్ మాస్ వాటర్ వేస్లో ఎంతవరకు అది అప్లై అవుతుంది, ఎయిర్ వేస్ ఎంతవరకు అప్లై అవుతుంది, ఇదంతా ఉంటుంది.
దీంతో పాటు కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, అప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఓషన్లో ఒక ఐలాండ్స్ ఉంటాయి, కాంటినెంటల్ షెల్ఫ్స్ అంటారు వాటిని. అవి ఆ వాటర్స్ లిమిట్స్లో ఉంటే మందే. ఇండియన్ వాటర్స్లోనే అది ఐలాండ్ కాదు, వీళ్ళు ఒక ఆయిల్ డిగ్ చేయడానికి ఒక సెటప్ లాగా చేశారు. అదే ఐలాండ్ కాదు, ఆయిల్ ఉంది అక్కడ కింద, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒక మిషన్ ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ వాటర్స్లో. ఆ మిషన్ నుంచి ఆయిల్ వస్తుంది, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు పైప్ లైన్ ద్వారా. ఇప్పుడు దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఏమంటారమ్మా? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. మా కాంటినెంటల్ షెల్ఫ్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈజ్ డిఫరెంట్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వీటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో డీటెయిలింగ్ ఇస్తాను, ఎందుకు ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని హైలైట్ చేస్తున్నారని. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ కస్టమ్స్లోను జిఎస్టీ దగ్గర కూడా వీటి గురించి డీటెయిలింగ్ వస్తుంది మీకు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి అని. అది ఇండియాలో పార్టా, నాట్ ది పార్టా, ఎప్పుడు ఇండియాలో పార్ట్ తీసుకోవాలి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఎప్పుడు తీసుకోకూడదు, ఇలాంటి వాటి. అది రేపటి క్లాస్లో చూద్దాం. ఈరోజు వరకు సెక్షన్ 1 చెప్పుకున్నామమ్మా, రేపు సెక్షన్ 2 చెప్పుకుందాం, ఇండియా డెఫినేషన్. చూడండి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ గురించి, కాంటినెంటల్ షెల్ఫ్ గురించి చూద్దాం అక్కడ. ఓకేనా? సో ప్రస్తుతానికి ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు 1 అవర్ ఉంటుందమ్మా. గ్రూప్ 2 వాళ్ళకి కొంచెం ఎక్కువ అవర్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ అవర్స్ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ముందు సిలబస్ కంప్లీట్ అవుతుంది. గ్రూప్ 1 వాళ్ళకి స్లోగా, మీరు చిన్నపిల్లలు కదా, ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ అలవాటు అయిపోయిన పెద్దవాళ్ళు కాబట్టి చిన్నగా, సో మీకు చిన్నగా వెళ్తుంది, వాళ్ళు కొంచెం స్పీడ్గా వెళ్తుంది. యాక్చువల్లీ ఇది వాళ్ళ రూమ్, గ్రూప్ 2 వాళ్ళ రూమ్, మీకు వేరే రూమ్ ఇస్తారు. ఓకేనా? చెప్తారు రేపు రూమ్స్ ఎలా వచ్చేద్దాం తర్వాత. ఓకే. Recording stopped.